హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 2018 మే నెల మీనరాశి. అసలు మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ 2018 మే నెల? మీనరాశికి చెందిన వ్యక్తులు అన్ని రాశులను కలిపిన లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు చాలా దయా స్వభావం కలిగి ఉండి ఇతరులను బాధ పెట్టకుండా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. దయతో ఉంటారు. నమ్మకస్తులు, స్నేహ స్వభావం, మంచి ప్రవర్తన, ఇతరులను అర్థం చేసుకునే మనసు కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వారి ఫీలింగ్స్కి సున్నితంగా స్పందిస్తారు. వీరికి కొంచెం సాహస స్వభావం ఉంటుంది. ఆశయాలు కలిగి ఉంటారు. దీనివల్ల వారు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఉత్సాహంగా అలసట లేకుండా ఉంటారు. మరోవైపు కొత్త ఆలోచనలకు ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు. తెలివిగా అర్థం చేసుకోగలరు. ఇవన్నీ కాక ఇతరులతో కలిసిపోయి సాంఘికంగా చాలా పాపులర్ అవుతారు. ఈ గుణాలన్నీ కాక మే 2018లో వీరికి కాలం, అదృష్టం ఎలా ఉండబోతుందో జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సో ఆ జ్యోతిష్యం ద్వారా మనం కూడా ఈ గుణాలన్నీ కాక మే 2018లో వీరికి కాలం, అదృష్టం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల 21వ తేదీ వరకు అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత మీకు అనారోగ్యం వచ్చే అవకాశాలు తరచుగా ఉంటాయి. ఆ సమయంలో మీకు విశ్రాంతి చాలా అవసరం. మీరు ప్రశాంతంగా ఉండటం కోసం ధ్యానం, ఆధ్యాత్మిక విషయాలు ప్రయత్నించాలి. ఇక మీ వృత్తి గురించి తెలుసుకోవాలంటే ఈ నెలలో మీ పని చాలా పెరుగుతుంది. పని మాత్రమే కాదు, ఆలోచనలు, చింతలు కూడా పెరుగుతాయి. పనిచేసే చోట ఏ రకమైన రాజకీయాలు ఇరుక్కోకుండా చూసుకోండి. మీపై ఇతరుల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ నెల ఆర్థిక సంగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెల చాలా లాభదాయకమైన సమయం, మంచి అవకాశాలు వచ్చే సమయం. అందుకే మీరు పూర్తిగా ఈ కాలాన్ని వినియోగించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఈ నెలలో చాలా లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు తెరవటానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి, వ్యాపార రంగం వారికి కూడా ఈ సమయం అదృష్టాలను తెచ్చిపెడుతుంది. ఇలా ఈ రంగాల వారు అందరికీ ఈ నెల చాలా లాభకరమైనది. ఇక ప్రేమ జీవితం గురించి తెలుసుకుంటే ఈ నెలలో మీ భాగస్వామితో మీ బంధం గురించి ఏకాగ్రతతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల సాంఘికంగా మీ మాయ చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకని ఇదివరకే ఉన్న బంధం వెనక్కి తగ్గుతుంది. మరోవైపు మీ ప్రేమ నెమ్మదిగా చిగురించడానికి సమయం ఇవ్వండి. మీరు లేదా మీ భాగస్వామి తెలియని వారితో కలిసి సమయం గడుపుతారు. తర్వాత దాని గురించి బాధపడతారు. ఇక మీకు అదృష్ట సంఖ్యలు, రంగులు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఏమున్నాయంటే 17, 40, 46, 61 మరియు 76. ఇక మీకు అదృష్ట తేదీలు ఏంటంటే 6, 7, 8, 17, 18, 25, 26. ఇక అదృష్ట రంగులు ఆకుపచ్చ, పల్చటి, పసుపు. అంటే ఆకుపచ్చ కలరు లేదంటే పసుపుతో ఉన్న ఏదైనా కలరు. సో ఈ రంగులు మీకు అదృష్టాన్ని కలిసి వస్తాయి. సో మరి మీరు మీనరాశి వారైతే ఈ నెలలో మీకు సంభవించబోయే సంఘటనలు ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.